హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. మరిగే నీటిలో పెరుగు వేసి ఈ స్నాక్ని చేయండి. చాలా డబ్బులు సేవ్ అవుతాయండి. బయట షాప్స్కి వెళ్ళి కొని తెచ్చుకునే పని లేకుండా ఇంటి దగ్గరే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. వాటర్ బాగా మరగాలండి. వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ కప్ వరకు చిక్కటి పెరుగునైతే వేసుకోవాలి. పెరుగు వేసుకొని పెరుగు మొత్తం ఈ వాటర్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కల్లా లేకుండా బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పెరుగు ఇంకా వాటర్ తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ వరకు గోధుమ పిండి వేసుకున్నాను. ఈ కప్తోనే వేసుకున్నానండి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయటం మర్చిపోయాను. మీరు ఫస్ట్ పెరుగు దించుతారు కదా స్టవ్ పై నుంచి, అప్పుడే వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా ఇలా గరిటతో అయితే కలిపేసుకోండి. మనకి ఇది ఇక్కడ చూడండి స్టిక్కీగా ముద్దలా చేతికి అంటుకున్నట్టుగా ఉంటుంది కదా. ఇంకొక హాఫ్ కప్ గోధుమ పిండిని పక్కన పెట్టుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని నార్మల్ పిండిలా అయితే కలిపేసుకోండి. కొంచెం మెత్తగా ఉంటుందండి ఇది, ఎందుకంటే వేడి వాటర్లో పెరుగు వేసి చేస్తున్నాం కాబట్టి ఇలా గట్టిగా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్ మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను 6 వరకు బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పొడి పిండిని వేసుకుంటూ దీన్ని మనం ఇలాగా ఒత్తుకోవాలండి. చపాతీ కర్రతో కాకుండా ఇలా చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దానికి తోడు మనం కొంచెం చిన్న సైజులో చేసుకుంటాం కాబట్టి బర్గర్కి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బర్గర్స్ని అయితే కాల్చుకోవాలి. నేనైతే నెయ్యితో కాల్చుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బటర్తో కూడా కాల్చుకోవచ్చు. బటర్తో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. బటర్ నా దగ్గర అవైలబుల్గా లేక నేను నెయ్యితోనే కాల్చుకున్నాను. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే కాల్చుకోవాలి. చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. దీన్ని అయితే ఇప్పుడు పక్కకి తీసేస్తున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు గీని అయితే వేసుకున్నాను. గీ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలానే ఒక చిన్న క్యారెట్, ఒక టమాటో అండ్ అలానే హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఒక కప్పు పాలకూర కూడా వేసుకున్నాను. వేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని దాంట్లో ఉన్న చెమ్మతనం అంటే టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ పాలకూరలో ఉన్న వాటర్ కంటెంట్ పోయేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి కుక్ అవ్వకూడదు, అంటే వాటర్ కంటెంట్ పోవటం కోసం మాత్రమే మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొంచెం మిరియాల పొడి వేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మిరియాల పొడిని స్కిప్ చేయకుండా వేసుకోండి. కొత్తిమీర కూడా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకునే ఈ బర్గర్స్ ఉన్నాయి కదండి, వీటిని అయితే స్టఫింగ్ కింద పెట్టుకొని తినేయటమే అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టఫింగ్లో మీరు కావాలి అనుకుంటే ఇంకా బ్రోకలీ, స్వీట్ కార్న్ ఇలాంటి వెజిటేబుల్స్ చాలా యాడ్ చేసుకోవచ్చు. చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్ ఇలాంటి పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ ఆమ్లెట్లా చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏం కావాలి అనుకుంటే అవన్నీ పెట్టుకోవచ్చండి. హెల్తీగా తిన్నట్టు ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు, బయట ఫుడ్ని అయితే మిస్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ బర్గర్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ బర్గర్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.